ఎప్పుడైనా సరే మనకు ఐశ్వర్య సంబంధమైనటువంటి ఒడిదుడుకులు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే, ఇటువంటి ఐశ్వర్య సంబంధమైనటువంటి దోషాల్లో నుంచి మనం బయటపడడానికి గాను మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా చక్కగా భవ్యంగా ఉపయోగపడుతుంది. దీనికి చేయవలసిందల్లా ఏంటంటే నియమంగా మనం ప్రతిరోజుగా ఒక 41 రోజుల పాటుగా గానీ, లేకపోతే కనీసం ప్రతి శుక్రవారం నాడు గానీ మారేడు దళాలతోటి ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తూ నారాయణుని పూజించాలి. విష్ణు సహస్రనామాలు చెప్తూ మారేడు దళాలతోటి నారాయణుని పూజించి దాని తర్వాత లక్ష్మీదేవి కూడా అష్టోత్తరం చెప్తూ మళ్ళీ మారేడు దళాలతోనే పూజ చేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ప్రతి శుక్రవారంగా కానీ లేకపోతే ఒక మండల దీక్షగా 41 రోజులుగా కానీ చేస్తూ వచ్చినట్లయితే ఎవరికైతే ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి అనుకుంటున్నారో వారు వాటి నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మారేడు లక్ష్మీ స్వరూపం గనక ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి పత్రములతో లక్ష్మీనారాయణలు పూజిస్తున్నటువంటి కారణం చేత మనకింతటి భవ్యమైనటువంటి యోగం కలుగుతుంది. ఎంతో ఉత్కృష్టమైనటువంటిది, ఆర్థిక విషయాల్లో కూడా మనకి చేదోడు వాదోడుగా నిలబడేటువంటిది, శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని మనకు అందించేదైన అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. పరమం యో మహద్బ్రహ్మ పరమం యఃపరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృందందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగః సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యం. బాబావారి యొక్క ఆరాధనలో హారతులకు విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఆ క్రమంలో మధ్యాహ్న హారతి ఇంకా విశేషమైనటువంటిది. 5 ఒత్తులు వేసి బాబావారికి మధ్యాహ్న వేళ హారతినిస్తూ, ఓ బంధువుల్లారా అందరూ రండి, సాయినాథుడికి హారతినిద్దాం, ఈయనే సాక్షాత్తు దత్త దిగంబరుడు, ఈయనయే కృష్ణుడు, ఈయనయే సాయినామంతో మన ఎంతో ప్రకటితమై భాషిస్తూ ఉన్నాడు. మనలో ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, మనలో ఉండేటువంటి తమస్సు ఏదైతే ఉందో దీన్నంతా కూడా ప్రాలద్రోలి మనకు కావాల్సినటువంటి సుజ్ఞానాన్ని అందించడం కోసం అని చెప్పని పరమాత్మ ఈ స్వరూపంలో సాక్షాత్కరించి మనకు దర్శనమిస్తున్నాడు గనక అందరం రండి, అందరం కూడా కలిసి ఇదిగో ఈ బాబావారికి హారతిద్దాం, తద్వారా మనం శ్రేయస్సును పొందామంటూ మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని ప్రాలద్రోలుకోవడానికి, సుజ్ఞానమూర్తి అయినటువంటి బాబావారిని సేవించడానికి చాలా చక్కగా ఉపకరించేటువంటి హారతే మధ్యాహ్న హారతి.
ఈ మధ్యాహ్న హారతిలోనే గురువార విశిష్టతను కూడా తెలియజేస్తారు. బాబా 8వ రోజు నాడు వచ్చేటువంటి గురువారం నాడు ఇదిగో మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చాం, నీకు హారతి ఇస్తున్నాం, సాక్షాత్తు నువ్వు దత్త దిగంబరుడు అనేటువంటి నిజాన్ని మేము తెలుసుకున్నాం గనక సాయినాథ మాలో ఉండేటువంటి అజ్ఞాన నిర్మాల్యాన్ని అంతా కూడా తీసివేసి మాకు సుజ్ఞానాన్ని ప్రసాదించు. ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే తిరిగి పునరావృతి రాహిత్యమైనటువంటి స్థితి కలుగుతుందో అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు అంటూ ఇందులో స్థిరమైనటువంటి జ్ఞానం కోసం పరమాత్మను వేడుకోవడం జరుగుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ మధ్యాహ్న హారతిని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. మన నిత్య దైనందిన జీవితంలో ఏ ప్రకారంగా లలితా సహస్రనామ స్తోత్రం మనకు ఉపకరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ఏ నామాన్ని మనం నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే అజీర్ణ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుందో ఆ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. అమ్మవారు సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం గనక ఆ తల్లియే ఈ చరాచరమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రాణములను నిలుపుకోవడానికి కావాల్సినటువంటి అన్న పదార్థం అందిస్తున్నారు అని చెప్పని